విన్నవించుకుంటాం. గురించి తెలంగాణ పురపాలక సంఘం చట్టము 2,09,05,000 2026-27 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా వ్యయము 33,70,10,000 2026-27 సంవత్సరపు ప్లాన్ మరియు నాన్ ప్లాన్ రంగ అంచనా వ్యయము 33 కోట్లు, మొత్తం అంచనా వ్యయము 66,70,01,000 రూపాయలు. 31/3/2027 నాటికి సాధారణ నిధుల అంచనా వ్యయంపై అంచనా ఆదాయ మిగులు 5,69,53,000. 27 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయం నుండి సాధారణ నిధుల అంచనా వ్యయం పోగా మిగిలి నిల్వను ఈ దిగువ చూపిన విధంగా అభివృద్ధి కార్యక్రమాల కొరకు ప్రతిపాదించినది. ఆదాయము పన్నుల ద్వారా ఆదాయము 14,46,79,000, అసైన్ రెవెన్యూ ద్వారా ఆదాయము 3 కోట్లు, పన్నేతర ఆదాయము 16,23,30,000. అంచనా వ్యయము ఛార్జీల వ్యయాల కింద అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలకు 8,50,00,000, పారిశుద్ధ నిర్వహణకు 3,09,30,000, విద్యుత్ ఛార్జీలకు 3,66,00,000, రుణాల చెల్లింపు కోసము 2 కోట్లు, 10% గ్రీన్ బడ్జెట్ కింద 3,37,01,000 రూపాయలు, ఇతర నిర్వహణ వ్యయం కింద 4,53,50,000, 1/3 మిగులు బడ్జెట్ కేటాయించడానికి 2,84,76,000. అంచనా మిగులు బడ్జెట్ ప్రజల సౌకర్యాల కల్పన కొరకు బాట్ల వర్గ అభివృద్ధి పనులకు 5,69,53,00,000. ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు 504114/2026/B1 తేదీ 28/2/2026లోని ఆదేశముల క్రమము ప్రజల సంక్షేమాల కొరకు తప్పనిసరిగా వ్యయం చేయవలసి ఉన్నందున కేటాయింపులు ఈ దిగువ విధంగా ప్రతిపాదించినది. వస్తువుల కల్పనకు బడ్జెట్ లో కేటాయింపులు చేయనైనది. దానికి 2,84,76,000 పైన పేర్కొన్న తర్వాత మిగిలిన బడ్జెట్ లో ఈ క్రింది వాటికి కేటాయింపులు ప్రతిపాదించినది. పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాలలో వసతుల కల్పనకు 10 లక్షలు, వైగణ ధామంలో నిర్మాణం మరియు నిర్వహణకు 12 లక్షలు, పబ్లిక్ ఆధునిక జంతు వధశాల నిర్వహణకు 14 లక్షల రూపాయలు, శాస్త్రీయమైన పద్ధతిలో డంపింగ్ యార్డులు మరియు కమర్షియల్ యాక్టివిటీ కూడా జరుగుతాం. మరి దీంతో పాటుగా ఏవైతే అష్యూర్డ్ ఇన్కమ్ రావాల్సిన రెంటల్స్ ఉన్నాయో, టౌన్ హాల్ కావచ్చు, షాపులు కావచ్చు, వాటన్నిటితో కలిపి మనం జీతభత్యాలకు, డీజిల్కు, కరెంటుకు, మిగతా ఈసీసీ ఛార్జెస్ అన్నీ ఉంటారు, వాటన్నిటి కూడా అయ్యే విధంగా మనం చేసుకోవాలి. అది కూడా కొంత లోటు వస్తున్న విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. మరి మా గౌరవ కౌన్సిలర్ గారు, నేను ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడా, జస్ట్ 2-3 నిమిషాలు మీకు చెప్పదలిసిన. మనందరం కూడా ఇందులో ఒక సభ్యులమే, నేను కూడా మీలాగా ఒక ఎక్స్-ఆఫీసర్ సభ్యులు. మనందరిది కూడా బాధ్యత మీ వాడితో పాటు జగిత్యాల పట్టణం బాగుండాలి. మరి బాగుండాలంటే తప్పకుండా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. డెవలప్మెంట్ వరకు వస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని స్పెషల్ ఫండ్స్ వస్తున్నాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్ సెంట్రల్ వస్తాయి. ఈ రకరకాలుగా వచ్చినా కానీ ఈ మెయిన్గా ఈ ఛార్జెస్కు మనం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా నా వంతుగా ప్రయత్నం చేసి మనకు LRSE కానీ లేదా స్టాంప్ డ్యూటీ ఉంటే తక్కువ ఉన్న కాడ మనకు శాలరీస్ కూడా కాకపోతే ఆ బిల్స్ కూడా క్లియర్ చేయిస్తున్నా. వాటి కోసం ప్రత్యేకంగా దృష్టి పెడతాం. చాలా రోజుల నుంచి కూడా కొంత పెండింగ్ ఉన్న విషయం మీ అందరూ కూడా తెలుసు. సభలో 2 విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఒకటి, ఈ కాంప్లెక్స్ నుంచి రావాల్సిన రెంట్ ఇంక్లూడింగ్ టౌన్ హాల్ దాదాపు 1,35,00,000 రూపాయలు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. అదే మనం పేదవాళ్ళు కాదు, వాళ్ళు వ్యాపార నిమిత్తం తీసుకున్నారు కాబట్టి అయితే కట్టాలి లేదా వెకెట్ చేయాలి. దీంట్లో దయచేసి మన కౌన్సిలర్స్ కూడా సహకరించాలి, అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. దీంట్లో కౌన్సిలర్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలేరు. రెండవది, వాడకట్టాల ట్యాక్స్ వసూలు చేసినప్పుడు మనం పెద్దగా పెంచలేదు, అందరం కూడా కట్టాలి. ఇవాళ నేనే దాదాపు 1,30,000 రూపాయలకు క్యాషింగ్ చెక్కులు కలిపి రాసిచ్చాను. హాస్పిటల్ ఉంది, ఇల్లు కలిపి. కాబట్టి అందరం కూడా ఉన్నవాళ్ళని తప్పకుండా కట్టాల్సిందే. పేదవాళ్ళకి ఎట్లయినా లేదు, కరెంటు కాడికి ఉచితంగానే ఇస్తాం. ఇవన్నీ ఇవ్వగలిగినప్పుడే మనము ఇన్ని వార్డుల నుంచి పేదవాళ్ళు వెళ్ళిన గుక్కపల్లి, అర్బన్ కావచ్చు, ఇప్పుడు జగిత్యాల కాల్సింది, తారక రామనగర్,
పిలుస్తాం. అక్కడైనా కానీ అలాంటి పేదవాళ్ళ నుంచి పెద్దగా పన్నులు వసూలు చేయకపోయినా కరెంట్ మొత్తం ఫ్రీ ఇచ్చినా మరి రావాలంటే మనం ట్యాక్స్ వసూలు చేయాలి.